దైవజనుడు ఎక్కడికో ప్రార్థనకు పోయి వస్తున్నాడు. ఓ చిన్నోడు అతను కూడా పాల వ్యాపారం చేసుకునేవాడే. పాల క్యాన్లన్నీ అక్కడ పెట్టుకొని కడుక్కుంటున్నాడు తెల్లవారుజాము పాలు పట్టుకోవడానికి. బోరింగ్ కొట్టుకోవటం, ఆయనే కడుక్కోవటం. దైవజనుడు చూశాడు. చూసి, తమ్మి నేను బోరింగ్ కొడతాను, నువ్వు కడుక్కో. ఆయనకేం కర్మ, ఆయన పని ఆయన బావచ్చు కదా. లేదు, ప్రేమ చూపించి కొంచెం బాధ్యత నెరవేరిస్తే ఏమన్నా ఒక ఆత్మ రక్షించబడిద్దేమో అన్న ఆశ. ఇక అతని పాత్రలు అన్నీ కడిగిన దాకా ఆయన బోరింగ్ కొడతానే ఉన్నాడంట. ఎన్నింటప్పుడు 11:30, అప్పుడు నైట్ 11:30, 12 అప్పుడు మొత్తం కడిగిన దాకా బోరింగ్ కొట్టి అంత అయిపోయినాక ఆ చిన్నోడు వచ్చి, అన్న ఏడుంటారన్నా అని అడిగాడంట. ఫలానా జాగాలో ఉంటాను. అన్న మీరు ఏం చేస్తారా అన్న? నేను సేవ చేస్తాను ఆ చర్చి దేవుని సేవ. అన్న నేను రావచ్చు అక్కడికి అన్నాడంట. రాయ్యా రా, ఫలానా దగ్గర రా అంటే మరుసటి రోజు పోయాడు. పోయి ఇక దేవుని సువార్త విన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, మెదక్ ప్రాంతము ఎక్కడో అది, అక్కడ ఇప్పుడు ఆయన దైవజనుడై సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నాడు నిజంగా. ఆ బోరింగ్ కొట్టింది సాల్మన్ అన్న. నమ్ముతారా మరి? చిన్న పని, కొంచెం ప్రేమ ఒక ఆత్మని రక్షణలో నడిపిస్తే ఆ ఆత్మ బలపడి ఈరోజు దైవ సేవ చేసి ఆత్మను రక్షిస్తూ ఉన్నాడు అక్కడ. మరి మనం బాధ్యతగా వ్యవహరిస్తే ఎంతమంది రక్షించబడేవాళ్ళు ఈ పాటికి? మన కుటుంబం అంటేనే ఒక సాక్ష్యం ఉండాలి. అది క్రైస్తవ కుటుంబం, ప్రేమగల కుటుంబం, మంచి కుటుంబం. వాళ్ళ మాట తీరు బాగుంటుంది, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు యేసయ్య పాటలు వినపడుతూ ఉంటాయి. వాళ్ళ ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా సరే పట్టెడు అన్నం పెడతారు, అంత టిఫిన్ చేయమని పిలుస్తారు, అంత ఛాయ్ నీళ్ళు ఇస్తారు, లేదా అన్ని మజ్జిగ ఇస్తారు, అని మంచి నీళ్ళు ఇస్తారు అనే సాక్ష్యం ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో ఉంది? మరి విశ్వాసులు అలా బాధ్యత నెరవేర్చకపోతే ఆత్మలు ఎప్పుడు రక్షించబడాలి చెప్పండి? ఈ బాధ్యత పాస్టర్దా లేకపోతే అందరిదా? మీరు వెళ్ళి నా పని చేయండి, నన్ను ప్రకటించండి అని మాకు చెప్పాడా, మనందరికీ చెప్పాడా? చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? అందరికీ చెప్పాడు కదా. మరి ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఆలోచించండి.